ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా కాకినాడ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ, ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలను నిర్వహించారు. మరణంలోనూ మరొకరికి వెలుగు చూపడమే అవయవదానమని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవయవదాన దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థుల సహకారంతో అవగాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ అవయవదానం సమయంలో పోలీస్ శాఖ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కె అనిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం జరుపుకుంటారని, అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవ లోపంతో బాధపడుతున్న రోగులకు కొత్త జీవితాన్ని ఇవ్వడం మరియు అవయవదాతలుగా నమోదు చేసుకోవడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క లక్ష్యమని అన్నారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికొండ అంజిబాబు మాట్లాడుతూ అవయవదానం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ బాబు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజా అమరేంద్ర, అనస్థీషియా డాక్టర్ కిషోర్ బాబు, క్రిటికల్ కేర్ డాక్టర్ అరవింద్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తదనంతరం కానీ లేదా ఎవరైనా యాక్సిడెంట్ సడన్గా చనిపోతే కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరైనా లైఫ్ టైంలో ఈ యాక్టివిటీ కనుక చేపడితే ఇట్ ఈస్ లైక్ లివింగ్ త్రూ సంబడి ఎల్స్. మన లైఫ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి సపోర్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడానికి ఇట్ విల్ హెల్ప్. సో ఇది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్. ఇది అందరూ కూడా దీనికి అవగాహన పెంచుకొని దీంట్లో బ్రతుకుండగా మనకేం ఇబ్బంది లేదు, మన తర్వాత కూడా వేరే వాళ్ళకి సాయం చేయడం, ఇంకొక లైఫ్ ఇవ్వడం ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దేవుడు ఎలా అయితే లైఫ్ ఇస్తున్నాడో అట్లా మనం వెళ్ళిపోతూ తర్వాత ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వడం అనేది ఈజ్ ఎ వెరీ నోబుల్ థింగ్ టు డూ. ఐ హోప్ ఎవ్రీబడి గెట్స్ ద మెసేజ్ అండ్ అందరూ యాక్టివ్గా వాళ్ళ లైఫ్ టైంలో ఈ ఆర్గాన్ డొనేషన్కి ఆప్ట్ చేసి మిగతా వాళ్ళకి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. మన డిఎంఎండ్హెచ్ఓ అనిత మేడము, అలాగే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే బండబాబు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, అలాగే కూడా చైర్మన్ కలాటం సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మెడికవర్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్య విషయంలో అవేర్నెస్ కల్పించడం ముందుంటుందని చెప్పడానికి ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ తెలియజేయడం అయిందండి. సో ఈ ప్రోగ్రాంలో అన్ని కాలేజ్ స్టూడెంట్స్, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీలు, చాలా ఆర్గనైజేషన్స్ నుంచి వాలంటీర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. సో మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే ప్రజల్లో ఈ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరణించినప్పుడు లేదంటే లైవ్ ఆర్గాన్ డొనేషను లేదంటే కెడావర్ ఆర్గాన్ డొనేషన్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. లైవ్ ఆర్గాన్ డొనేషన్ అనేది మనందరం కూడా ఈ రోజున సంతకం పెట్టి నేను ఒక లైవ్ ఆర్గాన్ డోనర్ని అని మనం ఒక ప్లెడ్జ్ తీసుకోవటం ద్వారా మనం అందరికీ తెలియజేయగలం. ఏంటంటే లైవ్ ఆర్గాన్ డొనర్ ద్వారా మనకి ఒక కిడ్నీ కానీ లివర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కిడ్నీ మనకు ఒకటి డొనేట్ చేసినప్పుడు సింగిల్ కిడ్నీతో కూడా సర్వైవల్ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. అదేవిధంగా లివర్ డొనేట్ చేస్తే కనుక అది మళ్ళీ మన శరీరంలో రీజనరేట్ అవుతుంది. లివర్ చిన్న పీస్ తీస్తారు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కెడావర్ ఆర్గన్ డొనేషన్ ద్వారా అయితే మనకి 7 to 8 ఆర్గన్స్ వరకు మనం డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనము అనేక మందికి అంటే ఒక 8 మంది ప్రాణాలని మనం రక్షించగలుగుతాం. ఒక 8 మందికి మనం బంగారు భవిష్యత్తును ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది అందరికీ తెలియాలని మీరు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని బట్టి వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భగవంతుడు మనం వెళ్ళిపోయే కూడా మన అవయవాలు ఇంకొకరికి ఇచ్చి వాళ్ళని బ్రతికించే అవకాశం ఇచ్చిన గొప్ప వరం ఈ అవయవదానం. దీని మీద చాలా అపోహలు ఉండొచ్చు. జనరల్గా నేను కూడా గతంలో ఆర్గాన్ డొనేషన్ అంటున్నారు అనగానే భయపడేవాడిని, నాకు ఇంకా లాస్ట్ గతంలో. కానీ ఇటువంటి కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చేయడం వల్ల ఏంటంటే మనకి ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామే. ఎందుకంటే ఆర్గాన్ డొనేషన్ అన్నది చాలా మంచి కార్యక్రమం. ఎవరు భయపడక్కర్లేదు. మన పేరెంట్స్తో మనమే చెప్పొచ్చు, మనం ముందుకు రావాలి, మన ఇంట్లో వాళ్ళకి కూడా ముందుకు తీసుకురావాలి. దాంతోపాటు ఇవన్నీ కూడా చట్టపరమైన విధానాలు వచ్చాయి ఈ ఆర్గాన్ డొనేషన్. కానీ నాకు ఈరోజు ఇంత గొప్పటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన అంజిబాబు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మెడికవర్ వారు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.